ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్గీకరణపై వ్యక్తమైన అభ్యంతరాలను ఏకసభ్య కమిషన్ పరిశీలిస్తోందని ఢిల్లీలో వెల్లడించారు. కులగణనకు కూడా చట్టబద్దత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కులగణన విషయంలో విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన సీఎం కమిషన్ లేదా కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదికను చట్టరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. ఒకరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వివరించిన సీఎం ఈ అంశాలపై నిర్వహించే బహిరంగ సభల్లో ఒకదానికి హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తర్వాత మీడియా ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేస్తుందన్న సీఎం కమిషన్ నివేదికను యథాతథంగా అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ కులాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై అధ్యాయానికి కమిషన్ గడువు పెంచామన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామని ప్రకటించారు. కులగణన అమలుకు కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి వారు ఇచ్చే నివేదికను చట్టరూపంలోకి తెస్తామన్నారు. ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రమూ కులగణన చెయ్యలేదని చెప్పిన సీఎం తెలంగాణ కులగణన దేశానికి రోడ్ మ్యాప్ గా అభివర్ణించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై తన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతల విమర్శలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ప్రధాని మోదీని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే అన్నట్లు వివరించారు. మోదీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల చిత్తశుద్ది లేదని అన్నానన్న రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని మండిపడ్డారు. మోదీకి చిత్తశుద్ది ఉంటే జనగణనలో కులగణన కూడా చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కులగణన అంశంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మార్చి 1 వరకు అవకాశమిచ్చినట్లు చెప్పారు. కులగణనకు చట్టబద్దత విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దితో ఉందన్న రేవంత్ రెడ్డి అందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించలేదని వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంలో కేటీఆర్ వైఖరిని తప్పుపట్టిన రేవంత్ రెడ్డి కోర్టులు చేసే పనిని ఆయనే చెయ్యాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వస్తాయో రావో కూడా కేటీఆరే చెప్పేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ బీ ఫామ్ల మీద గెలిచారో చెప్పాలన్న ఆయన ఎవరి మంత్రివర్గంలో పనిచేశారో కూడా వివరించాలన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన పనిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నానన్న రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తనపైనే ఉందన్నారు. రైతు బంధును ప్రతి ఎకరాకు ఇస్తామన్న సీఎం దశల వారీగా అందరికీ ఇస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, భూములు బదలాయించినా రోడ్ల కిందకు పోయిన వాటికి ఇవ్వబోమని పునరుద్ఘాటించారు. వాటిపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారన్న సీఎం తర్వాత రైతు బంధును ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు.